ఇది చాలా దారుణం మిస్టర్ ఫ్యూ. ఊరు కాని ఊళ్ళో, దేశం కాని దేశంలో 24 గంటలు తిరగకుండా సీక్రెట్ ఏజెంట్ నేతను పట్టుకుని చంపమండం చాలా అన్యాయం. అతన్ని నువ్వు చంపకపోతే మా నాన్న నిన్ను చంపుతాడు. నేను మీకు చేసిన ఉపకారానికి ఇదా ప్రతిఫలం? మా నాన్న నుంచి నిన్ను కాపాడడానికి నేను ప్లాన్ చెప్తాను. ఏమిటది? నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేసేస్తే నువ్వు నాకు మామ అవుతావు, నేను నీకు అల్లుండి అవుతాను. మా నాన్న నీకు బంధువు అవుతాడు. బంధువుని చంపి బ్రాండీ తాగేంత నీచుడు కాదు మా డాడ్. ఎలా ఉంది ప్లాన్? బాగానే ఉన్నట్టుంది. ఏమా సైట్ సీయింగ్ వెళ్ళ? లేదు డాడీ. ఓ మై డియర్ బేబీ, కమ్ ఆన్, లెట్స్ గో. గెట్ ఇన్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఎస్బిఆర్. యా. What, Mr. Q? What is this? డోంట్ వరీ, మీ డాడ్ వెనక్కి వచ్చి వస్తారు. చూసావా నేత్రభాయ్, ఇలా పైనుంచి చూస్తుంటే ఇప్పుడే వేసిన ఫ్యామిలీ దోశలా ఎంత ముచ్చటగా ఉందో ఈ దేశం. నేత్రభాయ్ పిల్ల, ప్రతిమ చూపించిన ఫోటోలో ఉన్న మసాలా వాళ్ళంటి పిల్ల పక్కన ఎవడో పచ్చిమిరపకాయ బజ్జీ లాంటి వాడు ఉన్నాడే. ఆకాశం మధ్యలో ఆగిపోయిందని కంగారు పడుతున్నావా ఎస్పీఆర్? నువ్వా? త్వరలో నీ ఆట ఆగిపోయే సమయం దగ్గర పడిందని గుర్తు చేయటానికే వచ్చి నా పక్కన ఆగింది. అది అంత తేలిగ్ కాదు నేత్ర. ఇంతకీ ఎక్కడున్నావు నువ్వు? ముందు ఆ తొట్టో నుంచి ఈ తొట్టోకి దూకు భాయ్, తీరిగ్గా గారెల చుట్టూ మాట్లాడుకోవచ్చు. నోర్మై. ప్లాట్ఫారం మీద పెసరెట్లు అమ్ముకునే మొహం నువ్వు. నేత్ర, దేశం కాని దేశం వచ్చావు. నువ్వెక్కడున్నావో చెప్పు, నా మనుషులతో నీకు రాత మర్యాదలు చేయిస్తాను. నిన్ను తోలుబొమ్మలు ఆడించే నీ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, మీ అందరికీ యమధర్మరాజు తోటి మర్యాద నేను చేయిస్తాను. చెప్పినా నువ్వు రాలేవు. ఎందుకంటే సప్త సముద్రాల కవతల మర్రి చెట్టు త్వరలో ఉన్నాను నేను. ఆ చెట్టు కింద పొగబెట్టి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి ఆ త్వరలోంచి నీ బుర్ర బయటకొచ్చేలా చేసి పట్టుకుని తీరతాను. అయినా వాడితో అంతసేపు మాటలెందుకు నీకు? ఒక్క తోటతో పేలిస్తే కరెంటు తీగ మీద కాకిలాగా చచ్చుండేవాడు కదా. వాడి చావు కాదు బాబాయ్ మనకు ముఖ్యం, వాడి వెనుకున్న మూల విరాట్ ఎవడో మనకు తెలియాలి. చిన్నదాని చెంగేబట్టు పట్టు పట్టు చెయ్యేబట్టు, చిన్నదాని చెంగేబట్టు, నన్ను నిల్లు దాచిపెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు, ఒంటె చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.